ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని సంగారెడ్డి బైపాస్ రోడ్డు బాలాజీనగర్లోని శ్రీవెంకటేశ్వర హరిహర క్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరుని ఉత్తర ద్వార దర్శనం కోసం ఉదయం నుండి భక్తులు బారులు తీరారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లను చేశామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు బెండ అనిల్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ మధుసూదన్ రెడ్డి, జనరల్ సెక్రటరీ ఏ శివకుమార్, జాయింట్ సెక్రటరీ కెవిఎస్ శ్రీనివాస్, ఆలయ కమిటీ సభ్యులు పి వెంకటేష్, విజయ్ శేఖర్, శ్రీకృష్ణ, శకుంతలమ్మ, అంజయ్య, వెంకటేశ్వర్లు, స్థానిక మాజీ కౌన్సిలర్లు వెంకట్రాజ్, ఉదయ భాస్కర్ తోపాటు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ओम नमो वेंकटेशाय। श्री वेंकटेश्वर हरिहर क्षेत्रम बालाजी नगर बैपास रोड संगारेड्डिलो ఈ రోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆ పండుగను పురస్కరించుకొని ఆలయంలో భక్తుల ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకోవడానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజు పర్వదినం సందర్భం ఏంటంటే మహావిష్ణువు యోగ నిద్రలో ఉండి ఈ రోజు ఉదయం మేల్కొని తన సపరివారమైన 33 కోట్ల దేవతలను వెంట తీసుకొని కలియుగంలో మహావిష్ణు ఆలయాలలో స్వామివారు కొలువై ఉంటారు. భక్తులు ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకున్న ఎడల వారి పునీతులవుతారని శాస్త్ర ప్రవక్తం. శాస్త్రాల ద్వారా తెలియజేసిన విషయం ఏంటంటే భక్తులు తాము చేసిన పాపాలను పటాపంచలు చేసుకొని పుణ్యతీర్థాలు పొందడానికని ఈ రోజు స్వామివారు ప్రజలకు ఈ సౌభాగ్యాన్ని ప్రసాదించడం జరిగింది. కాబట్టి భక్తులు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వైష్ణవ ఆలయాలలో ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకొని పునీతులు కావాల్సిందిగా తాము ధనధాన్యాలతో పుత్ర పౌత్రాభివృద్ధి చెంది యోగక్షేమాలతో ఉండాల్సిందిగా ఆ స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా ఈ ఆలయ కమిటీ వారు విన్నవించుకుంటున్నారు. అంతేకాకుండా భక్తులు ఈ ఆలయానికి రావడానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా సకల సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా మనవి చేస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినాన మన సంగారెడ్డి బాలాజీ నగర్ హరిహర క్షేత్రంలో స్వామివారి యొక్క దివ్య దర్శనం కోసం వేలాది సంఖ్యలో అమృత గడియలు 4 గంటల నుండి వెయిట్ చేస్తున్నారు. వేలాది సంఖ్యలో ఇప్పటి వరకు స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఈరోజు సాయంకాలం వరకు 30 నుంచి 40 వేల మంది దర్శనం చేసుకుంటారని మా అంచనా. దీనికి అందరూ సేవాదళ వారు, కార్యకర్తలు, పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఆలయంలో అన్ని విధాలుగా అందరికీ మంచి భగవంతుడి యొక్క దివ్య దర్శనం కలిగించే విధంగా కమిటీ అన్ని విధాలా కృషి చేస్తుంది.
అందరికీ నీళ్ల సదుపాయం కానీ వారికి త్వరగా పోవడానికి మా కార్యకర్తలు కూడా అందుబాటులో ఉన్నారు. ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఈరోజు సాయంకాలం వరకు కొన్ని వేల సంఖ్యలో స్వామివారి దర్శనం చేసుకోవడానికి వస్తారు. కాబట్టి వారందరి కోసం కూడా మేము ఆహ్వానం పలుకుతున్నాము. వచ్చిన వాళ్ళందరూ కూడా స్వామివారి ఆశీస్సులు నిండుగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ భగవంతుడిని సర్వదా అందరికీ ప్రపంచానికి శాంతి ప్రసాదించమని అందరి తరఫున కోరుకుంటూ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.